మీరేదైనా బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్‌గా ప్రజల దగ్గరికి వెళ్ళి, మేము ఈ సేవలు అందిస్తాము. మీకు ఒకవేళ ఉపయోగపడితే మా సేవలను మీరు ఉపయోగించుకోండి అని చెప్తా ఉంటాం కదా! అండ్ మరియు మీరు ఎవరికైనా సహాయం చేయాలి అని మీరు అనుకున్నారనుకోండి, అదే టైంలో మీరు ప్రజల దగ్గరికెళ్ళి, మీరు డైరెక్ట్‌గా సేవలు అందిస్తారు కదా! దాన్నే మనం ఔట్‌రీచ్ అనే వర్డ్‌తో మనం చెప్పొచ్చు. ఈ వర్డ్ గురించి మనం ఇంకాస్త డీటెయిల్‌గా తెలుసుకుందాం. దీనికి మనం డెఫినిషన్ చూస్తే, ఇన్వాల్వ్‌మెంట్ విత్ ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇన్ ద కమ్యూనిటీ అని. అంటే ఇది సాధారణంగా ఒక సంస్థ, ప్రభుత్వం, ఎన్‌జీఓ లేదా వ్యక్తి తమ సేవలు, సమాచారం, సహాయం లేదా ఉత్పత్తిని బయట ప్రజలకు, సమాజానికి చేరవేయడం లేదా వారిని సంప్రదించడంకు వాడే పదమే ఈ ఔట్‌రీచ్. అంటే ప్రజల దగ్గరకు వెళ్ళి సహాయం చేయడం లేదా సమాచారం అందించడం. అంటే ఆఫీస్‌లో కూర్చోకుండా ప్రజలే మన దగ్గరకు రావాలని ఎదురు చూడకుండా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అని. అదే ఔట్‌రీచ్. సింపుల్‌గా చెప్పాలంటే ప్రజల్ని చేరుకునే ప్రయత్నం అన్నమాట. అది సేవలు, సమాచారం ప్రజలకు తీసుకెళ్లడం. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూస్తే ద కాలేజ్ ఈజ్ డూయింగ్ ఔట్‌రీచ్ టు అట్రాక్ట్ మోర్ స్టూడెంట్స్. అంటే కాలేజ్ మరిన్ని విద్యార్థులను ఆకర్షించడానికి ప్రచారం లేదా సంప్రదింపు కార్యక్రమం చేస్తుంది అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.